నీళ్లు రక్తం కలిసి ప్రవహించవు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపేస్తూ ప్రధాని మోదీ చెప్పిన మాటే ఇది. ఇప్పుడు అదే మాట ఆఫ్ఘన్ తాలిబన్లు చెబుతున్నారు. చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు కూడా. సింపుల్గా చెప్పాలంటే సింధు జలాల విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాన్నే తాలిబాన్ నాయకులు ఫాలో అవుతున్నారు. ఆ వ్యూహమే ఆల్రెడీ నీటి కష్టాలతో విలవిల్లాడుతున్న పాకిస్తాన్ను పూర్తిగా ఎడారిగా మార్చేయబోతుంది. ఇంతకు ఉగ్రదేశానికి తాలిబాన్లు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి? కునార్ నదీ జలాలను పాకిస్తాన్కు దక్కకుండా ఏం చేస్తున్నారు? సింధు జలాల మళ్లింపుతో భారత్ కునార్ నీటి మళ్లింపుతో ఆఫ్ఘనిస్తాన్ అసలేం ప్లాన్ చేస్తున్నాయి? లెట్స్ వాచ్. భారత్ బాటలోనే ఆఫ్ఘన్ తాలిబాన్లు, పాకిస్తాన్కు మరో బిగ్ షాక్. సింధు జలాలు ఆపేసిన భారత్, కునార్ నదిపై ఆఫ్ఘన్ ఫోకస్. పాక్ను ఎడారిగా మార్చాలని భారత్ ఆఫ్ఘన్ డిసైడ్ అయ్యాయా? भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकते. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత పాకిస్తాన్కు మోడీ ఇచ్చిన క్రిస్టల్ క్లారిటీ ఇది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేశారు. నీళ్లు రక్తం ఎన్నటికీ కలిసి ప్రవహించమని స్పష్టం చేశారు. ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై ఉగ్రదేశం ఎంత గగ్గోలు పెట్టినా కనికరించేది లేదని మళ్లీ చెబుతూనే ఉన్నారు. ఉగ్రవాదానికి మద్దతివ్వడం ఆపేసినప్పుడు, ఉగ్రవాదాన్ని అంతం చేసినప్పుడే పాకిస్తాన్కు నీళ్లు వెళ్లాలా వద్దా అనేది డిసైడ్ అవుతుందని తేల్చి చెప్పారు. ఆ తర్వాతే పాకిస్తాన్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే మోడీ సర్కారు మాటలకే పరిమితం కాలేదు, చేతల్లోనూ ఉగ్రదేశానికి నీళ్లందకుండా చేసింది. సింధు జలాలను కశ్మీర్, పంజాబ్లకు మళ్లించడం మొదలుపెట్టింది. త్వరలోనే సింధు నది నుంచి ఒక్క బొట్టు కూడా పాకిస్తాన్కు వెళ్లకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ వేదికలపై ఇది అన్యాయం, దారుణం అంటూ గగ్గోలు పెడుతోంది పాకిస్తాన్. కానీ ఆ దేశానికి అసలు సిస్సుల నీటి కష్టాలు ఇప్పుడే ఎదురు కాబోతున్నాయి. ఎందుకంటే ఆఫ్ఘన్ తాలిబాన్లు కూడా భారత్ బాటలోనే అడుగులేస్తున్నారు. అవును, ఇరు దేశాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న కునార్ నది నీటిని మళ్లించే ప్రాజెక్టుకు తాలిబాన్ సర్కార్ ఆమోదం తెలిపింది. టైమ్స్ నివేదిక ప్రకారం ఆఫ్ఘన్ ప్రధాని కార్యాలయం, ఆర్థిక కమిషన్, సాంకేతిక కమిటీ సమావేశంలో కునార్ నది నుంచి నంగరహార్లోని దారుంతా డ్యాంకు నీటిని మళ్లించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీనిపై తుది నిర్ణయం కోసం ఆర్థిక కమిషన్కు పంపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆఫ్ఘనిస్తాన్ నంగర్హార్ ప్రావిన్సుల్లో వ్యవసాయ భూములకు నీటి కొరత తీరుతుంది. అయితే ఇది పాకిస్తాన్కు మాత్రం శరాఘాతమే అవుతుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. సుమారు 500 కిలోమీటర్లు ప్రవహించే కునార్ నది ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని చిత్రాల్ జిల్లాలో హిందూ కుష్ పర్వతాల నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి ఆఫ్ఘన్లోకి ప్రవహించి కునార్, నంగర్హార్ ప్రావిన్సుల గుండా ప్రవహించి కాబూల్ నదిలో కలుస్తుంది. అనంతరం పెచ్చి నది నీటితో కలిసి తూర్పుగా తిరిగి పాక్లోకి ప్రవేశించి పంజాబ్ ప్రావిన్సులోని అట్టాక్ నగరం సమీపంలో సింధు నదికి చేరుతుంది. కాగా ఇప్పటికే ఆఫ్ఘన్ ప్రాజెక్టుకు భారత్ మద్దతు ప్రకటించింది. కాబట్టి తాలిబాన్లు వెనుతిరిగి చూసే ప్రసక్తే ఉండకపోవచ్చు. నిజానికి పాక్లో ప్రవహించే అతి పెద్ద నదులలో కునారు ఒకటి. సింధు నది మాదిరి ఇది కూడా వ్యవసాయం, తాగునీరు, విద్యుదుత్పత్తికి ముఖ్యమైన వనరు. ముఖ్యంగా సరిహద్దు హింసకు కేంద్రంగా ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి ఇది చాలా కీలకం. కునార్ నది పాక్లోకి తిరిగి ప్రవేశించే ముందు దానిపై ఆనకట్టలు నిర్మిస్తే పాకిస్తాన్లో వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ప్రాజెక్టులకు నీటి లభ్యత తీవ్రంగా దెబ్బతింటుంది. ఇప్పటికే భారత్ సింధు జలాల్ని పరిమితం చేయడంతో ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే భారత్ సింధు జల ఒప్పందం ఉన్నట్టు ఇస్లామాబాద్కు కాబుల్తో నీటి పంపకాలపై ఎటువంటి ఒప్పందాలు లేవు. దీనివల్ల తాలిబాన్లను ఆపడానికి తక్షణ మార్గం కూడా లేదు. ఇది పాకిస్తాన్, ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇటీవలే కునార్ నదిపై ఆనకట్టలు నిర్మిస్తే ఆఫ్ఘనిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం చేస్తామంటూ పాకిస్తాన్ లీడర్లు బెదిరింపులకు దిగారు. సో తాలిబాన్ల తాజా నిర్ణయం రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్మేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది తాలిబాన్లకు తెలుసు, మరి ఎందుకు తెగిస్తున్నారు? ఇటీవలి కాలంలో తాలిబాన్లను పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది. సరిహద్దులతో పాటు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైన పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్ వైమానిక దాడులకు దిగింది.
అంతేకాదు తాలిబాన్లను టార్గెట్ చేయడానికి పాకిస్తాన్లోని శరణార్థుల్ని టార్గెట్ చేసింది. వాళ్లను బలవంతంగా దేశం విడిచి పొమ్మని గెంటేస్తోంది. ఇదే సమయంలో టోర్ఖామ్ వాణిజ్య మార్గాన్ని మూసేసింది. దీంతో పాకిస్తాన్ దెబ్బతీయాలంటే కునార్ నదే సరైన మార్గమని తాలిబాన్లు భావిస్తున్నారు. పైగా పాక్ను యుద్ధంలో ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయుధ శక్తిలో పాకిస్తాన్కు తాలిబాన్లు ఏమాత్రం పోటీ ఇవ్వలేరు. భూతల దాడులో పైచేయి సాధించగలిగిన గగనంతల దాడులో తాలిబాన్లు తేలిపోతారు. వారికి వైమానిక దళం లేకపోవడమే అందుకు కారణం. అందుకే పాకిస్తాన్ దెబ్బ కొట్టేందుకు కునార్ నదిపై ఫోకస్ చేశారు. కునార్ నీటిని మళ్లించడం ద్వారా పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ కొట్టొచ్చని తాలిబాన్లు అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ నదిపై కమల్ ఖాన్, షాతూత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని వదలకుండా అడ్డుకోవాలి అనేది తాలిబాన్ల ప్లాన్. కునార్ నది నీటిని విద్యుత్, వ్యవసాయానికి వినియోగిస్తున్నామని తాలిబాన్లు వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు సిసిలి ట్విస్ట్ ఏంటంటే తాలిబాన్లకు పాకిస్తాన్ మిత్రదేశం చైనా కూడా మద్దతుగా నిలవడం. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సన్నిహిత సంబంధాల కోసం చైనా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ పాకిస్తాన్ మాత్రం అమెరికా మాటలు విని తాలిబాన్లను టార్గెట్ చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్కు సమీపంలోని బాగ్రామ్ ఎయిర్ బేస్ పై యుఎస్ కన్నేసింది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఎయిర్ బేస్ ను అమెరికానే నిర్మించింది. కానీ 2021లో కాబూల్ను తిరిగి తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. దీంతో అమెరికా ఈ ఎయిర్ బేస్ ను వదిలేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాను టార్గెట్ చేయడానికి అదే బాగ్రామ్ ఎయిర్ బేస్ ను కావాలని కోరుకుంటున్నాడు. ఆ ఎయిర్ బేస్ ను తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. కానీ తాలిబాన్లు మాత్రం బాగ్రామ్ ఎయిర్ బేస్ ను ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో బాగ్రామ్ ఎయిర్ బేస్ కోసం పాకిస్తాన్ ట్రంప్ రంగంలోకి దింపాడు. ఈ క్రమంలోనే జిన్పింగ్ సర్కారు పాక్కు కాకుండా తాలిబాన్ సర్కారుకు మద్దతుగా నిలుస్తోంది. ఇక భారత్ కూడా తాలిబాన్లకే సపోర్ట్ ఇస్తోంది. కునార్ నదీ జలాల విషయంలో ఆఫ్ఘనిస్తాన్కు భారత్ తన మద్దతును బహిరంగంగానే ప్రకటించింది. అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ ఆనకట్టల నిర్మాణ ప్రకటన చేసిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్ తన నీటిని తన అవసరాలకు వాడుకునే ప్రయత్నాలకు, జల విద్యుత్ ప్రాజెక్టులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని గతంలో హెరాత్ ప్రావిన్సులో భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహపూర్వక ఆనకట్టగా నిర్మించిన సాల్మా డ్యాం తరహాలోనే ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి ప్రాజెక్టులలో భాగస్వామిగా ఉంటామని భారత విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అక్టోబర్ 30న పేర్కొన్నారు. అంతేకాదు అక్టోబర్ 10న జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఆఫ్ఘన్ ఇంధన అవసరాలు, వ్యవసాయ అభివృద్ధి కోసం జల విద్యుత్ ప్రాజెక్టులపై సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి కూడా. ఒక రకంగా చెప్పాలంటే తన వెనుక భారత్ ఉందన్న ధైర్యంతోనే కునార్ నదీ జలాల విషయంలో తాలిబాన్లు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చైనా మద్దతు లేకపోవడం, భారత్ కూడా తాలిబాన్లకే మద్దతునివ్వడం పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేసే పరిణామాలే. సో కునార్ నది నీటి మళ్లింపు వివాదం యుద్ధంగా మారితే పాకిస్తాన్ ఖేల్ ఖతం కావడం ఖాయం.